మీ ఆపోజిట్ పర్సన్ ఒక 25-30 కేజీస్ తీసుకుంటారు అని చెప్పేసి మీ బాడీ కెపాసిటీ 10 కేజీస్ ఉన్నా కూడా మీరు 20 కేజీస్ తీసుకుంటే మాత్రం మీరు ఎప్పుడైతే పైకి వెళ్తారో ఒకసారి మీ డంబుల్ అనేది మీ మూతి మీద తాకుతుంది. తెలుసు కదా, ఎవరైతే జిమ్కి వెళ్తారో వాళ్ళకి నువ్వు నీ బాడీ ఎంత బక్కగా అయినా ఉండని, లేదంటే నీ బాడీ ఎంత దొడ్డుగా అయినా ఉండని, నువ్వు నీ బాడీ వెయిట్ కంటే ఎక్కువ, నీ బాడీ కెపాసిటీ కంటే ఎక్కువ ఎప్పుడైతే నువ్వు వెయిట్ లిఫ్ట్ చేస్తావో డెఫినెట్లీ ఇంజురీస్ అవుతావు. జిమ్లా నాకంటే తోపుగాలు ఉన్నారు, నేను కూడా వాళ్ళ లెక్క అవ్వాలని చెప్పేసి వాళ్ళు తీసుకునే వెయిట్ నువ్వు తీసుకునే వెయిట్ ఒకటే ఉండవు, వాళ్ళే డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్, ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా బిల్డ్ చేయట్లేదు, వీళ్ళు న్యాచురల్గా బిల్డ్ చేస్తారు. న్యాచురల్గా సప్లిమెంట్స్కి ఏంటంటే సప్లిమెంట్స్ అనేది నీకు ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది గెయిన్ చేస్తుంది. న్యాచురల్ ఏంటంటే నీకు నువ్వు డైలీ తీసుకునే ఫుడ్ అనేది నీకు ప్రోటీన్ ఉంటుంది. అండ్ మెయిన్లీ నువ్వు సప్లిమెంట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ నీకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, నీకు ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే, నువ్వు వర్కౌట్ ఎప్పుడైతే చేయడం ఆపేస్తావో నీకు టైం తీసుకుంటుంది. కొంతమందికి ఏంటంటే న్యాచురల్ బాడీ వాళ్ళకి మాత్రం అంత త్వరగా రాదు, కొన్ని ఇయర్స్ పడుతుంది. 1 year, 2 years, 3 years, 4 years. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో గైస్, అందరికీ వందరట్లు మళ్ళీ. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మెయిన్లీ ఎవరైతే ఈగో లిఫ్టర్స్ ఉంటారు చూసినామో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ టాపిక్ మాత్రం. లాస్ట్ వరకు చూసి నీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఫస్ట్ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తావో అయితే నువ్వు బిగినర్ ఉండు, లేదంటే నువ్వు ఇంటర్మీడియట్ అయి ఉండు, నువ్వు చేసేటప్పుడు వర్కౌట్ చాలా వరకు నువ్వు ఈగో లిఫ్టింగ్ మీద పోతావు. ఎందుకు అర్థం కాదు. ఈగో లిఫ్టింగ్ అనేది నీకు చాలా వరకు ఇంజురీస్ తీసుకొస్తుంది. ఎట్లనో చెప్తా విను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నావు అంటే ఆ టైంలో నువ్వు నీకు కెపాసిటీ అంటే నీ మైండ్కి ఉన్న కెపాసిటీ కంటే ఒకవేళ ఎక్కువగా పెట్టినావు అనుకో, నీకు హెడ్ఏక్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా ఏదైనా ఆలోచిస్తే కూడా హెడ్ఏక్ అవుతుంది. మెంటల్లీ నువ్వు ఎంత నీ బ్రెయిన్కి ఎంత స్ట్రెస్ పెంచుతావు, నీకు ఎంత హెడ్ఏక్ వస్తావు. అట్లనే ఫిజికల్లీ నువ్వు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తావో ఆ టైంలో నీ బాడీ అనేది అంతగానో స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో ఆ టైంలో నీకు బాడీ పెయిన్స్ అవ్వడం, అదే ఏదైనా ఇంజరీస్ అవ్వడం. ఎందుకంటే ఓవర్ వెయిట్ అనేది నీ బాడీకి చాలా హార్మ్ఫుల్. నువ్వు నీ బాడీ ఎంత బక్కగా అయినా ఉండని, లేదంటే నీ బాడీ ఎంత దొడ్డుగా అయినా ఉండని, నువ్వు నీ బాడీ వెయిట్ కంటే ఎక్కువ, నీ బాడీ కెపాసిటీ కంటే ఎక్కువ ఎప్పుడైతే నువ్వు వెయిట్ లిఫ్ట్ చేస్తావో డెఫినెట్లీ ఇంజురీస్ అవుతావు. అందుకే ఈగో లిఫ్టింగ్కి పోకు. అంటే నేను చేసే జిమ్లా నాకంటే తోపుగాలు ఉన్నారు, నేను కూడా వాళ్ళ లెక్క అవ్వాలని చెప్పేసి వాళ్ళు తీసుకునే వెయిట్ నువ్వు తీసుకునే వెయిట్ ఒకటే ఉండవు, వాళ్ళే డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్ ఉంటారు, లేదంటే కొన్ని ఇయర్స్కి వెళ్ళి చేసేటూ ఉంటారు, వాళ్ళ బాడీకి అలవాటే ఉంటుంది. నువ్వు ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాను, నీకు ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన పర్సన్కి అంత త్వరగా ఏం ఫిజిక్ మెయింటైన్ అవ్వరుగా. ఇంకొంతమంది చాలా వరకు మీరు గుర్తుపెట్టలే అంటే మీకు తెలుసో తెలియదో న్యాచురల్గా బిల్డ్ చేసేవాళ్ళు ఉంటారు. న్యాచురల్గా బిల్డ్ చేసే పర్సన్ ఏంటంటే పర్ఫెక్ట్గా కొంచెం లీన్ బాడీ ఉంటుంది, బట్ పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. సో ఇంకొంతమంది ఏంటంటే చాలా వరకు సప్లిమెంట్ తీసుకుంటారు. ఒకటేసారి 6 monthsలో 8 monthsలో బక్కగా అయిన పర్సన్స్ కూడా దొడ్డుగా అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా బిల్డ్ చేయట్లేదు, వీళ్ళు న్యాచురల్గా బిల్డ్ చేస్తారు. న్యాచురల్గా సప్లిమెంట్స్కి ఏంటంటే సప్లిమెంట్స్ అనేది నీకు ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది గెయిన్ చేస్తుంది. న్యాచురల్ ఏంటంటే నీకు నువ్వు డైలీ తీసుకునే ఫుడ్ అనేది నీకు ప్రోటీన్ ఉంటుంది. అండ్ మెయిన్లీ నువ్వు సప్లిమెంట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ నీకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, నీకు ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే, నువ్వు వర్కౌట్ ఎప్పుడైతే చేయడం ఆపేస్తావో నీకు ఇంకా ఐదర్ ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంది, లేదంటే ఉన్నదానికంటే ఇంకా బక్కగా అయిపోతావు. సో ఇది మెయిన్లీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈగో లిఫ్టింగ్, నువ్వు ఈగో లిఫ్టింగ్ ఏ రోజైతే పోతావో డెఫినెట్లీ ఏదో ఒక రోజు హాస్పిటల్ కూడా పడుకుంటావు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పర్సన్ని చూసి ఒక షోల్డర్ ప్రెస్ చేస్తుండు, చెస్ట్ ప్రెస్ చేస్తుండు. చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు మెయిన్లీ మీరు కంప్లీట్లీ మీ వెయిట్ అనేది మీ బాడీకి ఎంత కెపాసిటీ అయితే అంతవరకే తీసుకోవాలి. మీ ఆపోజిట్ పర్సన్ ఒక 25-30 కేజీస్ తీసుకుంటారు అని చెప్పేసి మీ బాడీ కెపాసిటీ 10 కేజీస్ ఉన్నా కూడా మీరు 20 కేజీస్ తీసుకుంటే మాత్రం మీరు ఎప్పుడైతే పైకి వెళ్తారో ఒకసారి మీ డంబుల్ అనేది మీ మూతి మీద తాకుతుంది. తెలుసు కదా, ఎవరైతే జిమ్కి వెళ్తారో వాళ్ళకి తెలుసు చెస్ట్ ప్రెస్ అనేది, డంబుల్ ప్రెస్ అనేది. సో 10 కేజీస్ మీ కెపాసిటీ ఉంటే 10 కేజీస్ చేయండి.
ఒకవేళ 10 కేజీస్ కూడా కాకపోతే 7 కేజీస్ తీసుకోండి, ఎక్కువ రెపిటేషన్ కొట్టండి. మీ చెస్ట్ పంపప్ అనేది మెయిన్ మ్యాటర్. మీరు ఎంత వెయిట్ తీసుకుంటారో అది అసలు లెక్క కింద కూడా రాదు. వర్కౌట్ చేయండి, మంచి వెయిట్ మీ బాడీ కెపాసిటీని బట్టి ఎక్కువ రెపిటేషన్ కొట్టండి, మంచి పంపప్ ఇచ్చేటట్టు. ఎవ్రీ మజిల్ అనేది బ్రేక్ అవ్వాలి, అప్పుడే మంచి గ్రోత్ ఇస్తుంది. దాంతోపాటు డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ చేయి, డయట్ మెయింటైన్ చేయి, అండ్ మెయిన్లీ రెస్ట్ అనేది చాలా వరకు నువ్వు అట్లీస్ట్ 6 to 7 hours అయినా పడుకోవాల్సిందే. అప్పుడే నువ్వు రెస్ట్ తీసుకునేటప్పుడే ఏంటి మజిల్ గ్రోత్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇదనమాట మెయిన్లీ నేను చెప్తున్నా ఏంటంటే, నీ బాడీ కెపాసిటీ కంటే ఎక్కువ నువ్వు ఎప్పుడు వెయిట్ లిఫ్ట్ చేయకు. నేను ఎగ్జాంపుల్ చెప్పినా కదా, అదేమంటే చెస్ట్ ప్రెస్లో కానీ నీ మూతి మాత్రం అసలు పడగొట్టుకోకు. ఎందుకంటే ఒక్కొక్క వర్కౌట్కి ఒక్కొక్క ఇంజురీస్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ వర్కౌట్ చేస్తావు, ఏంది షోల్డర్ ప్రెస్ చేస్తావు స్టాండింగ్ పొజిషన్లో. సో డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు మెయిన్లీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కంప్లీట్లీ మీ షోల్డర్ మీద పడిపోతాయి కదా. ఒకసారి మీరు కంప్లీట్లీ వెయిట్ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నావు కాబట్టి. వెయిట్ కంప్లీట్లీ నీ కెపాసిటీని బట్టే తీసుకో. ఒకరికి చూసి వాన్ లెక్కనే చేస్తా అని చెప్పేసి అందరికీ చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో చాలా షో అప్ చేస్తా అంటే తర్వాత నీ ఇజ్జత్ లేకుండా పోతావు, తర్వాత నీకే గిల్టీనెస్ అనిపిస్తుంది. సో ఇదే అనమాట. అండ్ మెయిన్లీ నీ బాడీ ఫిట్నెస్ అనేది కంప్లీట్లీ నువ్వు స్లిమ్ ఉన్నావు, దొడ్డుగా ఉన్నావు అని కాదు. నువ్వు ఏంటంటే నీ వర్కౌట్ డైట్ మీద ఉంటుంది. నువ్వు తీసుకునే డయట్ అయినా ఉండని, లేదంటే నువ్వు చేసే వర్కౌట్ అయినా ఉండని, నువ్వు చేసే వర్కౌట్లో ఎంత తక్కువ కేజీ తీసుకున్నా కూడా నో వరీస్. ఎందుకంటే నువ్వు తీసుకునే రెప్యుటేషన్స్, నువ్వు చేసే రెప్యుటేషన్స్ అనేది కంప్లీట్లీ దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. రెప్యుటేషన్స్ అనేది నీ బాడీ పంపప్ని పెంచుతుంది. అండ్ మెయిన్లీ మీరు కార్డియో మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఎందుకంటే మీది ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో స్ట్రెంత్ అనే కాకుండా కార్డియో మీద కూడా ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో కంప్లీట్లీ మీ లోపల ఉన్న హార్ట్ బీట్ రేట్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ మెథడ్లో ఉంటుంది. బీపీ అనేది కూడా చాలా వరకు బ్యాలెన్స్లో ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అనేది. సో ఇది మెయిన్లీ ఈగో లిఫ్టింగ్ చేయకు, పర్ఫెక్ట్ డయట్ మెయింటైన్ చేయి, రెస్ట్ మంచిగా తీసుకోపోయి. ఇంటర్మీడియట్ ఉండని, బిగినర్ ఉండని, లేదంటే ప్రొఫెషనల్ ఉండని, ఈ 3 ఓన్లీ డిసిప్లిన్గా డయట్, వర్కౌట్ అండ్ రెస్ట్ కంప్లీట్ ఈ 3 things డిసిప్లిన్గా ఇస్తే వాళ్ళకి ఎందుకు రిజల్ట్ చూపిస్తాయి కదా. టైం తీసుకుంటుంది. కొంతమందికి ఏంటంటే న్యాచురల్ బాడీ వాళ్ళకి మాత్రం అంత త్వరగా రాదు, కొన్ని ఇయర్స్ పడుతుంది. 1 year, 2 years, 3 years, 4 years. ఎందుకంటే ఒక్కొక్క జెనెటిక్స్ ఒక్కొక్క లెక్క ఉంటాయి కాబట్టి. వర్కౌట్ చేయి, టైం తీసుకునే ప్రాసెస్ కాబట్టి కన్సిస్టెన్సీ మైండ్తో ఉండు. ఈగో లిఫ్టింగ్ మీద పోకు, బ్యాలెన్స్డ్ మెథడ్లో చేయి, డెఫినెట్లీ నీకు రిజల్ట్ చూపిస్తుంది. నీ వెయిట్లో ఫరక్ పడుతుంది, నీ బాడీ షేప్లో ఫరక్ పడుతుంది డెఫినెట్లీగా. సో పాజిటివ్ చేంజెస్ మీద నువ్వు ఎప్పుడైతే హోప్ చేస్తావో డెఫినెట్లీ పాజిటివ్ అవుతుంది. మధ్యలో ఆపేస్తావు అనుకుంటే అసలు స్టార్ట్ బి చేయకు. సో ఏంటంటే కన్సిస్టెంట్ మైండ్ మీద ఉండు, ఎక్కువ తొందర పడకు ఈగో లిఫ్టింగ్ మీద. సో ఇదే అనమాట ఈ వీడియో. డెఫినెట్లీ నీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూసే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో ఈగో లిఫ్టింగ్ వాళ్ళని చూసి నేను చేస్తా అని చెప్తే కంప్లీట్లీ బేకార్. అది వర్కౌట్ చేయి, బట్ డెఫినెట్లీ నీ కెపాసిటీని బట్టే చేయి. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. ఏమైనా కమెంట్లో ఏమైనా కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. సో ఇంకా అప్పటి వరకు బాబాయ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో బాబాయ్ అందరికీ.